పోలవరం జిల్లా ట్యాంక్ బీడు దగ్గర పెద్ద పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అధికారులు పెద్ద పులిని పట్టుకునేందుకు 5 బోన్లు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. సో 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులి టెన్షన్ పట్టుకుంది. సో ఇందాక మనం చూసాం నిజామాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సమీప గ్రామ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా సంచారం కొనసాగిస్తుంది. దానికోసం అధికారులు 4 బృందాలుగా వేట కొనసాగిస్తుండగా మనం చూస్తున్నటువంటి ఈ వార్త పోలవరం జిల్లాకు సంబంధించి. సో గంగవరం మండలం ట్యాంకు బీడు సమీపంలోని పులికొండ ప్రాంతంలో గత 2 రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు పులిని బంధించేందుకు అటవీ ప్రాంతంలో ఆవులను వదిలేశారు. అంతేకాకుండా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్లు ట్రాకింగ్ పరికరాల ద్వారా 24 గంటలు వాచ్ చేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద పులి రాజవొమ్మంగి రేంజ్లోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెద్ద పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది పోలవరం జిల్లాలో. అక్కడ మొత్తం 5 బోన్లు ఏర్పాటు చేశారు. ఆ పెద్ద పులి గంగవరం మండలం ట్యాంక్ బెడ్ సమీపంలో పులికొండ ప్రాంతంలో గత 2 రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. సో ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు పులిని బంధించేందుకు అటవీ ప్రాంతంలో కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. బోన్లు కూడా ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, పెద్ద పులిని పట్టుకోవడం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ సెర్చ్ ఆపరేషన్ ఎట్లా కొనసాగుతుంది? పెద్ద పులి జాడ ఏమన్నా ఎగ్జాక్ట్గా గమనించగలిగారా, గుర్తించగలిగారా? రాజేష్, చూసుకున్నట్లయితే గత 15 రోజులుగా కూడా ఏజెన్సీ ప్రాంతాన్నంతా కూడా పెద్ద పులి గజగజ వణికిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే 4-5 అటాకులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆవుల మీద అటాక్ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా మనుషుల కంటి పడకుండా అయితే పెద్ద పులి తిరుగుతున్న నేపథ్యంలో ఒక్క చోట మాత్రం ఏదైతే ఆ గిరిజనకి సంబంధించిన యువత కొంతమంది పెద్ద పులిని వీడియో తీసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అధికారులు హై అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. అయితే ఇది పూర్మాపురంలో బంధించిన తర్వాత ఏదైతే పులికి సంబంధించి వైజాగ్ జూ పార్క్ లో అయితే దాన్ని క్వారంటైన్ లో ఉంచారు. క్వారంటైన్ లో ఉంచిన అనంతరం కూడా దానికి రేడియో కాలింగ్ సిస్టమ్ ద్వారా ట్రాకర్ కూడా అమర్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ట్రాకర్ ద్వారా పులి ఎక్కడ ఉందనే దాని మీద పూర్తి స్పష్టత వస్తుందంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం గంగవరం మండలం ట్యాంక్ బీడ్ వద్ద పులికొండ పైన అయితే పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పులిని బంధించేందుకు, అంటే పులి గ్రామాల్లోకి రాకుండా దాన్ని బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లను ఏర్పాటు చేశారు. అయితే పులి కోసం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. గత 2 రోజులుగా అయితే పులి ఎవరికంటా కూడా పడని పరిస్థితే కనిపిస్తుంది. నిన్నంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఈ రోజు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా పులి జాడనే ఎగ్జాక్ట్ గా అయితే అధికారులు తెలుసుకోలేకపోయిన పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఆ పైన కొండ పైన ఉండడంతో సిగ్నల్స్ క్లారిటీ రావడం లేదని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ట్రాకింగ్ సిస్టమ్ అంతా కూడా విజయవాడ అటవీ శాఖ ఆఫీస్ నుంచి కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే దీని నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన ట్రాకింగ్ బులెటిన్ కూడా వస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఆ ట్రాకింగ్ బులెటిన్ వచ్చిన తర్వాత పులి ఎక్కడి నుంచి గంగవరం మండలం నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసిందా లేదనే దాని మీద ఒక స్పష్టత వస్తుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 5 ప్రత్యేక బృందాలు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం నుంచి ఏదైతే దీనికి ఎంతీషియా ఇచ్చేందుకు, మత్తు ఇచ్చి పులిని బంధించేందుకు ప్రత్యేక టీంలు కూడా వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు అలాగే ట్రాకర్ల ద్వారా అయితే పూర్తిగా పులి ఎక్కడ సంచరిస్తుంది అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరాలకు కానీ ట్రాకర్ కానీ ఫైండ్ అవుట్ కాలేదంటూ కూడా మనకి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పులిని బంధించేందుకు 5 టీంలు, సుమారుగా 50 మంది ఫారెస్ట్ అధికారులు కూడా మొత్తం అంతా కూడా ఇదే పనిలో పడినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.